ఇక ఆషాఢానికి ముందా తర్వాత రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ. వచ్చే నెల 6 నుంచి ఆషాఢం స్టార్ట్ అంటూ వీళ్ళకి ఆషాఢం శ్రావణాలు బలి లెక్క పెడుతురు కదా. ఆషాఢాలు, శ్రావణాలు, శగోల పండుగలు ఇవన్నీ చూసుకుంటూ పోతా ఉన్నట్టుర్రు. ఏదో ఒకటి జల్దీ ఉన్నంతలా ఆ ఉన్న పదవుల వరకు అని ఇచ్చేసి అప్పచెప్పేసి ఆ శాఖలు దాంతోపాటు పాలనను వేగవంతం చేస్తే అయిపోతుంది. ఎందుకు ఈ ముచ్చట్లన్నీ? ఈ పండుగ ఆ పండుగ, ఈ టైము ఆ టైము. ఆల్రెడీ 3 నెలలు ఎలక్షన్ కోడ్తోని ఆగమాగం అయిపోయారు. ఏ పని కూడా చక్కగా జరగలేదు అని చెప్పారు. గతంలో 9.5 ఏళ్ల పరిపాలనలో అన్ని అక్కడే ఉన్నాయి. ఎవరికి ఇచ్చిన హామీలు ఎవరికి నెరవేర్చలేదు. కనీసం ఈ ప్రభుత్వం అన్నా నెరవేర్స్తదేమో అని చెప్పి ఆశపడ్డందుకు వీళ్ళు కూడా ఇంకా టైం పెడతా ఉంటారు. కేబినెట్ విస్తరణకే ఇంత టైం తీసుకుంటారు. ఈలోపే ముహూర్తం పెట్టేందుకు ప్లాన్ పూర్తి చేయాలని పార్టీ నేతల అభిప్రాయం. ఏఐసీసీ ఫైనల్ డిసిషన్ కోసం వెయిటింగ్. ఆలస్యమైతే శ్రావణం వరకు ఆగాల్సిందే. ఏందో మళ్ళా ముహూర్తాలట, శ్రావణం దాకా ఆగాలట. పిసిసి చీఫ్ ఎంపిక చేరికలపైన సెంటిమెంట్ ఎఫెక్ట్ అంటూ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిశీలిస్తున్న సీఎం రేవంత్. అయితే రాష్ట్రంలో పిసిసి చీఫ్ కేబినెట్ విస్తరణ ఎప్పుడైనా చర్చ మొదలైంది. పిసిసి ఏఐసిసి లీడర్లు ఢిల్లీలో 5 రోజుల పాటు తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు. ఆషాఢ మాసం దగ్గర పడుతుండటంతో ఆలోపే అన్ని కంప్లీట్ చేయాలని పార్టీ లీడర్లు ఏఐసిసికి తెలియజేశారంటూ. అయితే ఆలస్యం అయితే శ్రావణ మాసం వరకు ఆగాల్సిందేనని విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారని చెప్పి ఇక ఆషాఢం శ్రావణం అనుకుంటా లెక్కలు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు వీలైనంత తొందరగా పనులు కావాలి, ఇచ్చిన హామీలు నెరవేరాలి, చేస్తున్న అప్పులో పక్క ఉన్నాయి, ఇంకా చేస్తే ఇంకా దారుణం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పరిపాలన వేగవంతం జరగాలని చెప్పి కోరుకోవాలి. కానీ వీళ్ళు ఆషాఢాలు శ్రావణాలను లెక్క పెట్టుకుంటా మరి ఎన్ని రోజులు తాత్సారం చేస్తారో తెలియదు. కానీ ఒక పక్క 100 రోజుల్లోపు చేస్తా అన్న గ్యారెంటీలు అట్లే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళు ఇంకా పండుగల పేర్లు చెప్తా ఉన్నారు, నెలల పేర్లు, మాసాల పేర్లు చెప్తా ఉన్నారు. సో ఆలస్యం అయితే నెలపాటు వెయిటింగ్ అట. ఆలస్యం అయితే నెలపాటు వెయిట్ చేయాలట. వచ్చే నెల 6వ తేదీన ఆషాఢ మాసం ప్రారంభమై ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగుతుంది. జూలై 5 వరకు అమావాస్య కావడంతో విస్తరణ అంతకుముందే అమావాస్యలు, పున్నాలు, ఇక ఆషాఢాలు, శ్రావణాలు ఇవన్నీ కూడా పరిపాలనకు అడ్డం పడతా ఉన్నాయి. మరి వీలైనంత తొందరగా వాళ్ళకి శాఖలపై చెప్తే వేగవంతం అవుతుంది అంతే. ఇక్కడ చూడండి, రేవంత్ స్ట్రాటజీ చేంజ్. అసంతృప్తి లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫస్ట్ ప్రియారిటీ. ఆ ఎమ్మెల్యేలపై చేరికపైనే ఫోకస్. ఇప్పటికే 10 సెగ్మెంట్లు గుర్తింపు. మిగతా ప్రాంతాల్లో సొంత పార్టీ నేతలను సంప్రదించిన తర్వాతే అసంతృప్తి, అసమ్మతి రాకుండా జాగ్రత్తలు. జీవన్ రెడ్డి ఇష్యూతో వ్యూహంలో మార్పు అంటూ ఇక జీవన్ రెడ్డి చూసినాం కదా జగిత్యాల. సో ఇప్పుడు ఆ వ్యూహానికి మార్పు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అసంతృప్తి లేని నియోజకవర్గాలు ఉంటే అందులోంచి మాత్రమే చేర్చుకుంటే మంచిది తప్ప అనవసరంగా లేనిపోని ప్రయత్నాలు చేస్తే ఆల్రెడీ జీవన్ రెడ్డి ఇష్యూ వచ్చినట్టు రాష్ట్రం అంతటా కూడా అట్లా వస్తుంది. 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 20-25 మంది ఏరినా సరే 20 నియోజకవర్గాలు అసంతృప్తి ఉంటే ఆగమాగం అయిపోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం. అందుకోసమే వీళ్ళు ఏం చేయాలంటే సొంత పార్టీ నేతలను సంప్రదించినాకనే చేద్దామిగా, మొన్నటి ఇష్యూ ఇట్లా ఉంది కాబట్టి అని చెప్పి చెప్పడానికి రేవంత్ స్ట్రాటజీ చేంజ్ చేసినట్టుగా ఉంది. ఇక కంటోన్మెంట్ విలీనానికి ఓకే